హలో వ్యూవర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్. ఈ వీడియోలో మనం ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఏవే కారణాల మూలంగా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని గురించి తెలుసుకున్నాం. జనరల్లీ ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటారు. ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, మీకు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావడం లేదు కాబట్టి బయట నుంచి ఒక బేబీని మనం ఫామ్ చేసి అసిస్టెన్స్ ద్వారా గర్భసంచిలోకి వేయడానికి చేసే ట్రీట్మెంట్నే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటారనమాట. దీనికి సాధారణంగా సక్సెస్ రేట్ అనేది 40 నుంచి 50% దాకా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏంటంటే చాలామంది కపుల్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, మేడం ఒక 70-80% అన్న సక్సెస్ రేట్ ఉంటే మేము కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్కి వెళ్తాం కదా, ఎందుకు అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంది అని అడుగుతుంటారు. దీనికి డిఫరెంట్ కారణాలు అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ప్రెగ్నెన్సీ అనేది ముందు ఒక బిడ్డగా తయారీ కావాలి అంటే ఎగ్, స్పర్మ్ రెండింటిని మనం టెస్ట్ ట్యూబ్లో మిక్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఒక ఎంబ్రియో ఫామ్ కావడానికి ఎగ్ లోపలికి స్పర్మ్ పంపించే ప్రొసీజర్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారనమాట. దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ. అంటే ఎలాగైతే ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి, అండాకణాల్లో క్వాలిటీ అనేది ఎంత ఉంది, విరికణాల్లో క్వాలిటీ అనేది ఎంత ఉంటో అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు చూడగలిగింది ఏంటి అంటే, ఫాలికల్ గ్రో అవుతున్నాయా లేదా చూడగలం, కానీ అండకణం క్వాలిటీ అనేది ఐవీఎఫ్లో చూడటం అనేది కుదరదు. ఎందుకంటే అండకణం అనేది మాకు స్కాన్లో కనిపించదు. అలాగే వీరికణాల యొక్క శక్తి, వీరికణాలు అనేవి ఏంటి అంటే, వీరికణాల్లో మార్ఫలాజీ ఎలాగుంది, లైక్ హెడ్ ఎలాగుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏమన్నా ఉందా, అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అండకణంలో కానీ వీరికణంలో కానీ లోపం ఉన్నట్టు అయితే మాత్రము అండకణం నుంచి వీరికణం కలిపినప్పుడు ఎంబ్రియో అనేది కొంచెం తక్కువ క్వాలిటీ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఒక రీజన్ కావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు ఫాలికల్ గ్రోత్ చాలా బాగుంటుంది, బయట నుంచి చూడటానికి కానీ బాగుంటుంది అన్నమాట. కానీ కొన్నిసార్లు ఏంటంటే టు అవర్ సర్ప్రైజ్ ఒక 1-2% ఆఫ్ పేషెంట్స్లో మనం అండం అనేది బయటికి రాకుండా ఉంటుంది. దాన్ని ఎంటీ ఫాలికల్ సిండ్రోమ్ అంటామన్నమాట. అంటే ఫాలికల్ అయితే బాగానే గ్రో అవుతుంది, కానీ దాంట్లో అండం అనేది ఉండదు అనమాట, అది ఎంటీగా ఉంటుందన్నమాట. దీన్ని ఎంటీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అనేది అంటామన్నమాట. ఈ కండిషన్లో కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే, మనం బేబీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత బేబీ అనేది పెరగాల్సి ఉంటుంది. ఎలాగైతే మనము సేమ్ మనలాగే 2 years 3 years మనకి ఎట్లా పెరుగుదల ఉంటుందో, బేబీస్ కూడా డేస్ ప్రకారం పెరిగే అవకాశం అనేది ఇస్తామన్నమాట. అంటే Day 1 ఎంబ్రియో, Day 2 ఎంబ్రియో, Day 3 ఎంబ్రియో అనేది Day 3 నుంచి Day 5 దాకా ఎంబ్రియోస్ మనం ల్యాబ్లో కల్చర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలామంది వరకు ఏంటంటే బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేస్తున్నారు, Day 5 కల్చర్ దాకా వెళ్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది కానీ స్పర్మ్ క్వాలిటీ అనేది కానీ తక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే, ఈ ఎంబ్రియో అనేది 2వ రోజు కానీ 3వ రోజు కానీ అరెస్ట్ అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అరెస్ట్ అంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఈ పర్టికులర్ గ్రోత్ ఆగిపోయిన ఎంబ్రియోని మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా ఐవీఎఫ్ ఫెయిల్ అనేది అవుతుంది. సో అరెస్టెడ్ ఎంబ్రియోస్ని జనరల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ద్వారా గర్భసంచిలోకి వేయడానికి కుదరదు. సో పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. జనరల్లీ ఇది మోస్ట్ కామన్ కాజెస్. అదర్ కాజెస్ ఏముంటాయంటే గర్భసంచి. ఎలాగైతే మనం ఒక బేబీని కంప్లీట్లీ ఫామ్ చేసి లోపల పెట్టేది గర్భసంచిలో ఏదైనా ప్రీవియస్గా జరిగిన ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, లేకపోతే గర్భసంచిలో పొర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పొరకి బ్లడ్ సప్లై అనేది ఉంటుందన్నమాట. బ్లడ్ సప్లై పొర, కొంతమందికి ఏంటంటే పొర చాలా సన్నగా ఉంటుంది. సన్నగా ఉన్న పొర పేషెంట్స్కి కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బేబీ అనేది అతుక్కోకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే గర్భసంచిలో పొర బాగానే ఉంటుంది, కొంతమందికి ఏంటి అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని కొంచెం యాప్లా అని అంటుంటాం. సో ఈ యాప్లా ప్రొసీజర్లో ఏంటి అంటే క్లాటింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో గర్భసంచికి బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో దానిలో రక్తంలో క్లాట్ రావడం కానీ, దాని మూలంగా కూడా ఏంటి అంటే రక్త సరఫరా తగ్గి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, కొంతమందికి అడినోమైసిస్ అంటే గర్భసంచి వాప్ ఉండొచ్చు. వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి సక్సెస్ అయ్యే అవకాశం అనేది తక్కువ ఉంటుందన్నమాట. గర్భసంచిలో ఏంటి ప్రీవియస్గా ఏమి ఇన్ఫెక్షన్స్ లేవు, కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. అంటే పేషెంట్కి ఇదివరకు మాకేం చెప్పరు, అడిగినప్పుడు ఏం ప్రాబ్లం ఉందా అంటే చెప్పరు. తర్వాత హిస్టరీ అనేది తెలుసుకున్నప్పుడు ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి అనమాట. గర్భసంచికి సంబంధించిన టీబీ అయి ఉండొచ్చు, లేదు అంటే కొంతమందికి ఏమైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అయి ఉండొచ్చు. దీని మూలంగా గర్భసంచిలో పొర
పొర లోపల అతుకులు అనేవి ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గర్భసంచికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బేబీ అతుకునే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ కామన్ కారణాలు. జనరల్లీ మనకి ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అరౌండ్ 40 to 50%, అంటే మనం 100 మందికి ట్రాన్స్ఫర్ చేస్తే 40 నుంచి 50 మంది దాకా కన్సీవ్ అయిపోతారు. రెస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళలో ఏంటంటే 20 to 30 మెంబర్స్ వరకు సెకండ్ సైకిల్లో కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సుమారుగా 5 నుంచి 6 మెంబర్స్ మాత్రము ఒక థర్డ్ సైకిల్కి వెళ్ళినా కన్సీవ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్కి ఎందుకు అవడలేదు, ఏమి నెక్స్ట్ చేస్తే పాసిబిలిటీ అనేది ఉంటుంది, అది ఆలోచించుకుని నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్.